ఏమైంది మళ్ళీ కూలి పనికి పోతున్నావాట? వెళ్ళక పోవాల్సి వచ్చింది, పోతున్నా. అంటే నీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, అంత పెద్ద గొప్ప అవార్డు రావడం అనేది అసలు అది ఒక జీవితానికి మనం చెప్పుకోలేనటువంటిది. అది నీకు ఈ ₹1,00,00,000 కొంచెం నగదు బహుమతి కూడా ఇచ్చింది కదా అప్పుడు. ₹1,00,00,000 ఏం చేయాలి? ఇల్లు కట్టినా, ఇంటికాడ ఇల్లు కట్టినా 10 లక్షలు పెట్టి. నీకు పింఛన్ వస్తుంది కదా మరి. సో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వాన్ని కూడా మీరు కలవడం జరిగింది. పద్మశ్రీ రావడం కారణం కూడా పవన్ కళ్యాణ్ భీముల నాయక్ పాటనే. గుర్రము నీళ్ళ గుట్ట కాడ అల్లుకు వాగు తండలోన జమ్మ చెవుడు చెట్టున్నది. సో రీసెంట్ గా మీరు మళ్ళీ కేటీఆర్ కూడా కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చారు కదా, సింగరేణి కాలనీకి వచ్చారు. వేరేది పాడండి మీ కిన్నెర్ల దాంట్లోకి. బుక్ లో కూడా మీ గురించి చేయడం జరిగింది. 8వ తరగతి పాఠములో ఉంది. కాదు మొగలయ్య, అప్పుడంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు 10,000 అయితే వచ్చినాయి కదా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నీకు రాలేదా పింఛన్? 10,000 వచ్చినాయి కానీ అవతల అది రాకముందు 5 నెలల కింద సంది రాలే, కొన్ని దినాలు, కొన్ని రోజులు రాలే. రాకుండా ఉండి నేను పోయి మావిడి హరికృష్ణ డైరెక్టర్ గారి చేతి కింద మేడం ఉంటుంది, పోయి అడిగితే ఈ నెలల పైసలు లేవు మొగలే, వచ్చే నెల పడుతుంది, 2 నెలలు 2 నెలలు ఒక్కసారి పడతాయని కూడా అన్నది. వేసిండ్రు కానీ అది ఓ నెల వచ్చినట్టు ఓ నెల రానట్టు మళ్ళీ నెలకు వచ్చి అట్లా వచ్చింది, వెళ్తలేదు. అట్లా 10,000 ఇంటికైతే అమ్మ నెలకు గోళీలకు, మా ఇద్దరు గోళీలకు, నా పిల్లని గోళీలకు, నాకు ఇంటి తిండికి మొత్తం నెలకు 30,000 ఖర్చు వస్తుంది. ఏడాదాలతాయి, ఏం చేస్తాం, చాలాకనే ఇబ్బందిగా ఉన్నాం. సో బట్టి విక్రమార్క గారికి మీరు లెటర్ ఇవ్వడం కూడా జరిగింది కదా, ఏమన్నారు? సార్ నేను మా పరిస్థితి బాగాలేదు సార్, మా పరిస్థితి బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఏదైనా ఇంత సాయం చేయాలి, మీరు ఇంత పింఛన్ చేయాలి సార్ అంటే తప్పకుండా మాట్లాడతాం మొగలయ్య, చేద్దామన్నాడు. సో రీసెంట్గా మీరు మళ్ళీ కేటీఆర్ కూడా కలవడం జరిగింది. సో మీకు 2 లక్షలు కూడా సహాయం చేశారని మేము విన్నాము. సో నిజమేనా? ఏమని చెప్పారు? లక్షలు గిచ్చలు ఏది చెప్పొద్దు అన్నాడు. నీకు ఇల్లు అమ్మకు, ఇల్లు నేను కట్టిస్తా, జాగ మట్టుకొని నీకు 600 గజాలు మన ముఖ్యమంత్రి ఇచ్చిండు కదా, ఆ 600 గజాల చోటు నేను ఇప్పిస్తా, నీ జాగాలు నీ ఇల్లు కట్టుకొని బతుకు, నీకు ఏంది కాదు అన్నించి, నీ ఆరోగ్యం బాగా చేసుకో ఈ పైసలతో అన్నాడు, అంతే. సో ఇప్పుడు 600 గజాల్లో కూడా మళ్ళీ ఇల్లు కడతావు నువ్వు? ఇల్లు కట్టాలి ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ ఈ ఇల్లు కంప్లీట్ చేసుకుంటావు, ఆ ఇల్లు కంప్లీట్ చేసుకుంటావు? ఆ ఇల్లు 600 గజాలు కట్టాలి, ఇది అమ్మేయాలి, ఇది అమ్మేసి 4 లక్షలు అప్పు ఉంది, అప్పులు కట్టాలి, అప్పు ఉండకూడదు, తిడతారు. నమ్మద్దని చెప్పాడు కదా కేటీఆర్ గారు. ఆయన కట్టిస్తే కడతా, ఆయన కట్టిస్తే నాకు 9 మంది పిల్లలు కడితే ఆడ 2 ఉంటారు, కనుమూలు ఆడ ఉంటారు, ఆయన ఇస్తే. ఊర్లో కూడా కట్టావు కదా నువ్వు ఇల్లు? ఆ ఊళ్ళో ఉంది. ఆడెవరు ఉంటారు మరి? ఆడ ఊళ్ళో ఎవరు లేరు, 4 రూమ్లు కట్టినా 10 లక్షలు పెట్టి. రెంట్కి ఇచ్చుకున్నావా? ఏం లేదు, తనే ఉంది, బండలేలే అందులో. అన్ని ఎందుకు ఇట్లా సగం సగం చేసుకొని వదులుకున్నావు? ఏం చేద్దాం మరి. అంటే నీకు చెప్పేటోళ్ళు లేకనా, లేకపోతే డబ్బులు రాగానే అన్ని టకటక ఈ పనులను సగం సగం చేస్తుంటే వస్తలేవు, ఆగిపోతున్నాయి పని. అవుతుంది కదా అని చేస్తే పెద్ద బిల్డింగ్ కడితే అది బండలు ఆగిపోయా, తలుపు లేపాయ, అద్దాలు లేపాయ, లైట్ లేపాయ, కరెంట్ లేపాయ, అది మేస్త్రి పిలిచి లెక్క చేపిస్తే 15 లక్షలు అవుతుంది అంటే నేనేం చేస్తాను. అదేదో అంత పెద్ద కట్టుకోకుండా ఒక చిన్నగా ఒక కాడ తీసుకొని అంటే వాళ్ళ పిల్లలు కుషాలు పడ్రి, నాకు కుషాలు అనిపించే, తల ఓటి 4 ఉంటే వాళ్ళే ఉంటారు కదా, కింద ఓ రూమ్ పెట్టుకొని నేను ఉంటా అనుకుంటే అది అట్లా. అంటే కాదు మొగిలయ్య, అంటే మీరు పెరిగిన విధానంలో చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మిమ్మల్ని ప్రభుత్వం తెలివి తక్కువ, నాకు చాలా ఘోరంగా చేసుకున్న పని నేనే అనుమతిస్తున్నా. 2 అంతస్తులు వేసి 30-40 లక్షలు బ్యాంకులో పెట్టుకుని ఉంటే నేను ఎవరికి బెదిరికో ఈ లెక్కలే ఉండపో, ఆ పింఛన్తో బతుకుంది నేను. కానీ తిక్క పని చేసుకున్నా, ముక్కు షంపలు వేసుకుంటున్నాను. అటువంటి పరిస్థితి చేయకూడదు, తప్పైంది. అటువంటి పైసలు నేను చూడలే, అటువంటి పైసలు అన్యాయంగా పాడు చేసిన, అంతే.
అంటే మనకు ఇప్పుడు ఒక 10 రూపాయలు సంపాదించుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. మీకు తెలియనిది ఏం లేదు, ఎందుకంటే మీరు చాలా వరకు కాకతీయులు ఉన్నప్పటి నుండి కూలి పని చేసినటువంటి వ్యక్తులు కాబట్టి మీకు చెప్పే అంత పెద్దవాళ్ళం మేము కాదు. కానీ ఆ డబ్బులను మీరు జాగ్రత్త పరచుకోవాలని ఏ రోజు ఎవరు చెప్పలేదు? ఏదైనా ఎవరు పెద్దవాళ్ళని చచ్చిపోలే, ఇల్లు టకా అనగా వాడొచ్చి వీడొచ్చి మార్పెరగాలేక చెప్తే ఆ ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి, నలుగురు అంటే అది కట్టి ఇది కట్టి అప్పేటోళ్ళక ఆ ఉసుకోళ్ళు ఇంత అది పంపిరి, వాళ్ళు ఇంత పంపిరి ఇల్లు ఇంత పంపిరి, పంపేటోళ్ళకి అది చేసి ఇది చేసి ఇంటి మూలకు అంతా అప్పులు తిరుగుతుంటే పరిస్థితి బాగాలేని పరిస్థితి అయింది. నేను ఇన్ని పైసలు సాయం అంటే అప్పులలో కట్టిన ఉసుకోళ్ళకు సిమెంట్కు దానికి దీనికి కథ దాపు ఇబ్బంది. నాకు తెలియని పని చేసుకున్నా అంటే తెలియని తిక్కే పని చేసుకున్నా ఒకటే పని. నా పరిస్థితి ఒక 40-50 లక్షలు బ్యాంకులో ఉండు, కానీ నా మెదడు ఖరాబ్ అయ్యండి. మీకు అప్పుడు పద్మశ్రీ వచ్చింది కదా, ఎట్లా హ్యాపీగా ఫీల్ అయ్యారు? మీకు తెలుసు అసలు పద్మశ్రీ అంటే ఏంటి, అది ఎవరికి ఇస్తారు? నాకు ఇప్పటికి కూడా తెలియదు అది పద్మశ్రీ అంటే ఏందని కూడా నాకు తెలియదు, ఏంది కాదు. అది పద్మశ్రీ వచ్చినప్పుడు ఒకరొకరు పోల్డ్ చేసిండ్రు, ఆ 4 కోట్లు ఇస్తాము 3 కోట్లు ఇస్తాము మా పిల్లానికి ఇస్తావా అని అన్నారు, కానీ ఎవరు దాన్ని రాదని చెప్పి ఎవరికి ఇవ్వలే. మీది అడిగారు, మీకు వచ్చినటువంటి పద్మశ్రీని వేరే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తా అని అడిగారా? సో ఎవరు అంటే పొలిటికల్ పరంగా వాళ్ళ లేకపోతే బయట తెలిసిన వాళ్ళ? ఢిల్లీ తెలిసిన వాళ్ళు కాదు, ఢిల్లీకి వెళ్ళి ఒక్క పోరు వచ్చింది, వేరే దేశాలకు వెళ్ళి ఎక్కడోనంట వాళ్ళకు కొన్ని విమానాలు ఉన్నాయంట, వాళ్ళకు రాలేదంట, వాళ్ళ బిడ్డ కొరకు బాధపడుతున్నట సారు. ఆయన కూడా ఫోన్ చేసిరు, 3 కోట్లు ఇస్తా అన్నాడు, ఒక ఆయన 2 కోట్లు ఇస్తాను, 3 కోట్లు ఇస్తా అన్నాడా? 3 కోట్లు ఇస్తాను. నాకు వచ్చిన పద్మశ్రీ నీకెట్టికి ఇస్తాను, నా అదృష్టం ఉన్నది నాకు వచ్చింది, అడక తిన్నా సరే ధర్మం, కానీ అది పద్మశ్రీ అంటే ఇలువ అని అన్నారు అని దేవుడు సాయం చేసిండు. ఎవరికి నాది నాకే ఉండ నాన్న అంతే. ఎవరి కష్టం వాళ్ళకే ఉంటది కదా ఎంతైనా. అది డబ్బు పనిచేయదు, డబ్బులు ఉన్నాయా ఇప్పుడు పేరే నిలబడ్డది నీకు. నాకు పేరు ఎంత పేరు నిలబడ్డది, అది ఉత్తదే బిల్ల. ఒకప్పుడు మొగిలయ్య సింగరేణి కాలనీలో కిన్నెర వాయించుకునే మొగిలయ్య ఎవరికి తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కాలనీ, సైదాబాద్, మీ ఊరు అచ్చంపేటకు తెలిసినటువంటి మొగిలయ్య ఈ రోజు దేశం మొత్తట తెలుస్తున్నాడు అని అంటే ఒక పద్మశ్రీ వల్లనే కదా. పద్మశ్రీ రావడం కారణం కూడా నాకు మంచిగా పవన్ కళ్యాణ్ భీముల నాయక్ పాటనే. అవును, అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యావు? పాట పాడావు కదా, నీకు అవకాశం ఎట్లా వచ్చింది? పాట పాడిన అంటే నేను ఇంత పాట పాడినా కానీ ఇంత పాస్ అవుతుందా అనుకోలే, ఇంత పెద్దగా అవుతుందా, ఇంత మంచిగా అవుతుందా అనుకోలే. సో అప్పుడు నువ్వు అన్ని స్టేజ్ల మీద ఏడ చూసినా నువ్వే కనిపించినావు కదా. ఏడ చూసినా నేనే జోరుదారుగా పాటలు పాడు, తమన్ గారు పిలిపియడము, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చారు కదా, సింగరేణి కాలనీకి వచ్చారు. వచ్చిండు, ఆయన పిలవడంతో పోయినా ఆయన ఒప్పుకున్నాడు, నడుమాలు కొని మాట్లాడిండు. ఒకే మొగులయ్య గారు అన్నాడు, 2 లక్షలు ఇచ్చి చెక్ ఇచ్చి సన్మానం చేసి, పాట పాడినందుకు 2 లక్షలు ఇచ్చారు. 2 లక్షలు ఇచ్చి చెక్ ఇచ్చి సాయం చేసి. తమన్ గారు ఇచ్చారా, ఏమైనా హెల్ప్ చేశారా? ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇచ్చారు. మీరు ఇట్లా స్టేజ్ మీదకి తీసుకెళ్ళినప్పుడు మీకు ఎంత ఇస్తారు వాళ్ళు మరి డబ్బులు? ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ మేనేజర్స్ పుట్టికి వెళ్ళి తీసుకుపోయి పేరు వచ్చింది, సాల్వ కప్పి సన్మానం చేసి తోలిచ్చాడు. ఆ పాట పాడండి ఒకసారి మా కోసం. మిమ్మల్ని అభిమానించే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అలాగే మిగతా వాళ్ళందరూ చూస్తూ ఉంటారు కదా. పాట అంటే మామూలు పాట కాదు అది, ఆ పాట నుంటే మంచి పేరు వచ్చింది అమ్మ. పద్మశ్రీ అవార్డు రాకముందు పవన్ కళ్యాణ్ సార్ పాట పాడిన భీమ్లా నాయక్ ఆ పాట పాడమంటుంది మేడం, ఆ పాట పాడి చూపిస్తా. శబాస్ హాడగాదు ఈడగాదు అమీరుల్ల మేడగాదు గుర్రవు నీళ్ళ గుట్ట కాడ అల్లుకు వాగు తండలోన జమ్మ చెవుడు చెట్టున్నది, జమ్మయవుడు చెట్టి కింద అమ్మ నొప్పుల పడుతుండాది, ఎండలేదు రాత్రి కాదు ఏగు సుక్క వడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల, పుట్టిండాడు పూలి పిల్ల నల్లమల్ల తాలూకాల, అమ్మ పేరు మీరాబాయ్, నాయన పేరు సోమలగండు, తాత పేరు బవ్వుదూరు, ముత్తుల తాత ఈరా నాయక్, పెట్టిన పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్. నమస్తే నమస్తే. సూపర్. ఎన్ని టేకులు తీసుకున్నారు ఈ పాట పాడినప్పుడు, లేకపోతే ఒకేసారి పాడారా? ఒకేసారి పాడలే, దాని మట్టం ప్రాక్టీస్ చేపించారు. నాది భీమ్లా నాయక్ పాట, మియసావు పాట, ఇది జమానా కింది మియసావు పాట. ఆడలేడు మియసావు ఈడలేడు మియసావు
పానుగంటి గుట్టల మీద పాగురాల గుండి కాడ అమ్మాబాయి గడ్డ కాడ బొమ్మామేవుడి చెట్టు కింద పండేండమ్మ మీయ సాబ్. ఈ పాట ఇది. ఆ పాటని ఇట్లా తిరగవాడిపించిండ్రు. వాడ కాదు ఈడ కాదు ఇట్లా వాడమని చెప్తే అట్లా ఈ పాట ఈ పాత పాటని ఇట్లా తిప్పి పాడితే మంచిగా ఉంది. ఆయన తల్లిదండ్రి మీయసావు తల్లిదండ్రి పేరు, అమ్మ పేరు ఆశన భీమి, తండ్రి పేరు బందిగ సావు, తల్లి పేరు ఆశ భీమి, తాత పేరు కాశీం సావు, ముత్తువ తాత మదర్ సాబ్ వాళ్ళ పేరు. వీళ్ళ పేరేమో అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండి. ఇదే అంత తిప్పి పాడి ఆ పాటను సాగు చేసినందుకు చాలా గొప్ప పేరు వచ్చిందమ్మ. ఆ పాటనే మంచిగా అనిపించి నాకు మంచిగా అయింది. పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో నీ పాట పాడింది వెళ్తూ ఉంటే ఎప్పుడైనా నువ్వు ఆటోలో వెళ్ళినప్పుడు, క్యాబ్లో అంటే కార్లో వెళ్ళినప్పుడు, సో అందరు వినిపించినప్పుడు ఎట్లా ఫీల్ అవుతావు నువ్వు? ఎక్కడ నన్ను చూస్తే పిల్లలు కూడా పాడుతున్నారు. 3 ఏళ్ళ పిల్లలు కూడా భీమ్ల తాత అంటారు. మొగిలయ్య పోయి భీమ్ల తాత వచ్చిందని పేరు భీమ్ల తాత అంటారు. ఎట్లా ఫీల్ అయినావు మొగిలయ్య గారు? అంటే ఇన్ని ఎంత ఫీల్ అయినా నేను అనుకోను. ఆ దేవుడు పెట్టిన వరం అది, మనం అనుకోవద్దు, మనం ఫీల్ కావద్దు, ఎట్లా పడవద్దు. నాకు మంచి మీరు ఏమన్నా అనుకోండి కానీ నేను బట్ట కొననీకే అధికారం లేదు, బట్టలు కొనలేను. నేను టీవీ ముంగల చెప్తున్నా. కేవీ రమణాచారి గారు 6 నెలలకు 5 నెలలకు ఢిల్లీకి పోయినకి ఏమైనా ప్రోగ్రాములు ఉన్నప్పుడు నన్ను పిలవడంపి ఈ శాల్వలు కప్పుతాడు, నాకు మంచి బట్టలు తెస్తాడు. రమణాచారి గారు చాలా పెద్ద ఆయన. కేవీ రమణాచారి తెలుసా? తెలుసు. చాలా పెద్ద ఆయన, అన్మశాలి. నా కొడుకును బతికిచ్చింది ఆ దేవుని దయ వల్ల. ఆయన్ని బతికిచ్చాడు. 2 లక్షలు కట్టి డావకాన్లో ఎవరైనా కట్టరు, కట్టి బతికిచ్చి బయటికి తోలిచ్చాడు. చాలా దిశపుత్రుడు ఆయన. నేను మొన్న పోయి కాలు మొక్కిన, మంచి శాలువ ఇచ్చాడు. మంచి శాలువ కప్పి బట్టలు తెచ్చి, మొగులయ్య గారు బాధపడకు, నీకు మంచిగా జరుగుతుంది అన్నాడు. సంతోషం. ఇంత పేరు ఎందుకున్నటువంటి మొగిలయ్యకి ఈరోజు ఇంత దీనస్థితి వచ్చిందంటే మేమే అసలు బాధాకరంగా ఉంది. అసలు నాకేం దీన దృష్టి కాలే, నాకేం కాలే. ఏంటంటే ఉండాలి, పోగొట్టకూడదని కూలి వెళ్ళినా కానీ నేను పోగొట్టొద్దు, దాన్ని కాపాడుకోవాలి. పోగొడితే బాగుండదు, ఉండాలి కదా, మనకు చోటు రాలే, ఇల్లు అమ్మితే బాగుండదు. ఎవరు చేయకపోయినా సరే నేను ఒక్కటి మన ముఖ్యమంత్రి దానికి పోయి వచ్చి ముఖ్యమంత్రిని ఒక మాట అడిగి వచ్చి మళ్ళీ వచ్చి ఇల్లు అమ్ముకుంటా. అంతే. ఇక ఇల్లు అమ్మిందంటే నా పిల్లల పేరు మీద నేను అన్నట్టు బ్యాంకులు ఇంత పెడతా, నేను ఉన్నంతకాలం తింటా చస్తా, నన్ను చేసేటోడు ఎవడు, అంతకు మించేది ఉండనీడు, బతకనీడని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతకని, మొగులయ్య మంచిగా బతకని ఉండని అనుకొని ఆయన ఇంత సాయం చేస్తే ఆ ఇల్లు ఉంచుకుంటా, ఆయన పేరు ఉంటుంది, తెచ్చి మొక్కుతా అంతేగా, అంతే. సో మరి ఇప్పుడు మీ కళను పక్కన పెట్టినట్టేనా? పక్కకు అయిందమ్మా, అది ఎవరు నేర్స్తలేరు. నా కొడుకు ఒకడు నేర్స్తే కళ ఉంది కానీ ఇంకా వాళ్ళ దయమ్మ ఇంకెవరు నేర్స్తలేరు. 500 తరాలకు నా కళ పోతుంది. మీ కళను పక్కన పెట్టినందుకు మీకు బాధ అనిపిస్తలేదా? నాకేం బాధ లేదు. ఇంకా బాధ అంటే చేసేం చేద్దు. నన్ను మటుకం ఇప్పటికి వేసుకుంటూనే ఉండ, కిన్నెర పోయిన తన పాడుతూనే ఉండ, యువతాన్ని వేస్తూనే ఉండ. నా కొడుకు నేర్చుకోరా అని అంటే నేర్స్తా అంటారు. వినరు అసలు నీ మాట? ఇంటలేరు. మీ ఆవిడ మాట కూడా వినరు? నా మావిడి ఆడవు చచ్చిపోయింది, 3 ఏళ్ళు చచ్చిపోయింది. ఎట్లా, ఏమైంది? అవే గిట్టే పైసలు లేకనే దవాఖానలో చచ్చిపోయింది. ఎర్రగడ్డ దవాఖానలో బయటికి మందులు రాస్తే 2-3 వేల రూపాయలు లేకుండే. ఆ పైసలు ఆడుకొచ్చేటాళ్ళకు చచ్చిపోయింది. ఏడవనే అయ్యా, పైసలు లేక ఎర్రగడ్డ దవాఖాన దుకాణంలో పట్టిపోయినా, పాట పాడి కిన్నెరా వేసి ఆడుకొస్తుంటే నేను వచ్చిన వాళ్ళకి 3 అయింది. వాళ్ళు 10టికే మందులు తెమ్మన్నారు. 3 గంటల వరకు అవి చచ్చిపోయింది. ఒక్కొక్కడికో గుండె నీరు వచ్చింది. ఆటో కిరాయి లేక, కారు కిరాయి లేక చెంపేటకి వెళ్ళి ఉస్మానియాకి తీసుకురావాలన్నారు. ఒక 1000 రూపాయలు ఉంటే బతికేటోడు. సూర్యాన్ని ఎత్తమాట కూడా దొరకపోయా. పిల్లాడు చచ్చిపోయాడు, కావేరి దవాఖానలో చచ్చిపోయా. ఓ బిడ్డ ఇట్లా నాకు మా నాయన ఏమవుతాడో అని ఇట్లా స్పీకర్ చేస్తే, వద్దుకో అమ్మ ఇటు సంగతి అని అంటే దవాఖాన కోదంపా అంటే దవాఖాన కొనికి ఆటో కిరాయి లేకపోయా, పైసలు లేకపోయా. ఆమె ఇంటికాడ కింద పడి ఆమె చచ్చిపోయా. ఇట్టే అంత పిచ్చి కాదు, అంత పేద కుటుంబం. మొన్నగా 1 కోటి రూపాయలు రావడంలా ఇంత పేరు వచ్చి ఏదో ఇట్లా బతికి దేవుని చిత్తవాటి కదా. ఏం బాధపడకండి, మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయిలేండి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం నుండి అయినా కావచ్చు, అప్పుడున్నటువంటి మీకు హెల్ప్ చేసినటువంటి ప్రభుత్వం నుండి అయినా కాబట్టి మీకు మంచి మళ్ళీ సహకారం అందిస్తారులేండి. నేను చెప్పేది ఒకటే మాట, ముఖ్యమంత్రి దయ. ఆయన ఏం చేసినా ఆయన దయ ఉంటే చేయని, లేకపోతే లేదు. ఇంకా అంతే. నేనేమంటున్నా, ఆయన దయ ఉండి చేస్తే ఆ ఇల్లు ఉంచుకుంటా,
ఇంత ఇల్లు కట్టుకుంటా జాగ వస్తుంది జాగ అట్లా ఇల్లు అయితే అమ్మకండి ముగిలయ్య, జాగిస్తారు. ఎందుకంటే ఇక మీరు వచ్చిన డబ్బులతో ఏదో ఉన్న పెట్టుకున్నారు. పోయిన ప్రభుత్వం 1 కోటి రూపాయలు ఇస్తే ఇల్లు కట్టుకున్నా, ఇప్పుడు అమ్ముకుంటుంటే తింటుండగా నన్ను చేసేటోళ్ళు ఎవరు? నా పరిస్థితి ఏముంది? నేను నా చేతనైనా ఉన్నా ఇంకా పని చేయనికే నా చేత కాదు కదా, ఇక పిల్లలు ఉండరు, పరిస్థితి బాగాలేదు గట్లా. మీరు అట్లా అంటే ఎట్లా చెప్పండి? మీరు కళను బతికించే వాళ్ళు, అసలు మీకు చెప్పడానికి కూడా మాటలు లేవు. బాటలు కావు, చదువుకునే ఓ పిల్ల ఇంట్లో ఉంది, ఎడపిల్ల అయింది, ఆ పిల్లకి బట్టలు తెస్తామంటే కూడా అధికారం చాలతలేదు, ఏం చెప్తావు? మీ మనవరాలు చదువుకుంటారా మరి? ఒక మనవరాలు చదువుతుంది, ఒక మనవడు చదువుతుంది, మనవరాళ్ళు అంతా చదువుతుండ్రు, చిన్నపిల్లలు అంతా. అంతా వాళ్ళు అంతా 9 మంది ఉండరు, వాళ్ళు 9 మంది 10 మీ అల్లుళ్ళు మంచోళ్ళైనా మంచిగా చూసుకుంటారా నిన్ను మరి? వాళ్ళు అల్లుళ్ళు బిడ్డలు వాళ్ళు ఈ సిగరేం కాలనే ఉండరు, వాళ్ళకు 4 పిల్లలు, ఒక ఆమెకు 2, ఒక ఆమెకు 1, అందరూ మస్తు ఉండి ఏం లాభం? వాళ్ళు నాకే ఆశపడతారు. ఇప్పుడు అందరికి మరి పంచి ఇచ్చినావా? 1 రూపాయి అయ్యలే, ఎవరికి 1 రూపాయి అయ్యలే, అయ్యనందుకే కొట్లాటైపోయి ఒట్టినే బిల్డింగ్ కట్టుకుంటేవి, ఎవరికి 10 రూపాయలు ఇవ్వకపోతుంది అలా ఉండేటట్టు లేకపోయి అది మొత్తం అయితే కిరాయికి ఇచ్చుకుంటే కిరాయి అనవచ్చు, అది మొత్తం కాకపా ఇల్లు అన్న ఇంత కిరాయి రాకపా ఏం లాభం? ఏం ఇచ్చాడు? నేను చేసిన పనే ఆగం పని ఉత్తవి. ఇప్పుడు రోజు తిండికైనా వెళ్తుందా మరి? తిండికి వెళ్తుంది, గాల్లో వీళ్ళు పిలిచేట వీళ్ళు సమ్మానాలు చేసి ఇటు మీ అటువంటి వాళ్ళు మాట్లాడిపించుకొని ఇంతో అంత సాయం చేస్తున్నారు, ఇన్ని బియ్యం ఇప్పిస్తున్నారు, బతుకుతున్నాం అమ్మ. ఇలా టీవీలు పిలిస్తే పోతే ఏదో ఇంకా ఖర్చుల మందం ఒకటి ఇస్తున్నారు, పోతూ నడుస్తూ దేవుని శీతం.